वेदरहस्यजातम् श्रीगौतमान्वयजमाश्रितभागधेयम् गोपालदेशिकमहम् शरणम् प्रपद्ये। वाधूलान्वयसञ्जातमप्पलार्यतनूभवम् गोपालाचार्यसच्छात्रम् वन्दे वेङ्कटदेशिकम्। श्रीवात्स्यवरदाचार्यपौत्रम् तत्पदसंश्रयम् तातार्यतनयम् वन्दे रघुनाथाह्वयम् गुरुम्। कास्यपान्वयसञ्जातम् नारायणपदाश्रितम् శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం. సద్గ్రంథాధ్యయన సంగోష్ఠిని ఈనాటి వ్యాసంగానికి సాదరంగా ఆహ్వానిస్తూ కలిసి ప్రార్థన చేసుకుందాం. శ్రీపరాశర భట్టార్య శ్రీరంగేశ పురోహిత శ్రీవత్సాంకసుత శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే. సప్త ప్రాకార మధ్యే సరసిజముకుళోద్భాసమానే విమానే కావేరీ మధ్యదేశే మృదుతరఫణిరాట్భోగపర్యంకభాగే నిద్రాముద్రాభిరామం కటినికటశిరః పార్శ్వవిన్యస్తహస్తం పద్మాధాత్రీకరాభ్యాం పరిచితచరణం రంగరాజం భజేహం. యద్బృందావనపండితం దధిరవైర్యత్తాండవం శిక్షితం యల్లక్ష్మీకరసౌఖ్యసాక్షి జలజప్రస్పర్థమానర్థయత్ యద్భక్తేష్వజలస్థలజ్ఞమపి యద్దూచ్య ప్రసంగోత్సుకం తద్విష్ణోః పరమం పదం వహతు నః శ్రీరంగిణో మంగళం. శ్రీస్తనాభరణం తేజః శ్రీరంగే శయమాశ్రయే చింతామణిమివోద్వాంతం ఉత్సంగే అనంతభోగినః. ఈనాడు గోష్ఠికి స్వాగత వచనాలని తెలియజేస్తూ నిన్నటి పాఠ్యాంశాన్ని విశ్వక్సేనుల యొక్క వైభవాన్ని చాలా అందంగా చాలా అద్భుతంగా మనకి మననం చేసి అందించినటువంటి నాగేశ్వరమ్మ గారిని మనసారా అభినందిస్తున్నాను. చాలా పండిన బాగా ఇలాంటి వ్యాసంగంలో ఉండే అలవాటు ఉందో ఏమో మరి నాకు తెలియదు, కానీ ఆ కూర్చుకున్నటువంటి విధానం ఆ పక్వతని తెలియచేస్తోంది. నిన్న చాలా విషయాలు మనం చెప్పుకున్నాం, కానీ అన్నింటినీ సమకూర్చుకుంటూ స్పష్టంగా అనుసంధానం చేయడం అనేది ఆమెకి ఆచార్య అనుగ్రహం వల్ల కలిగినటువంటి సామర్థ్యం. నేను విన్న విషయాలనే అందిస్తాను అని పుస్తకంలో ఉన్నవి ఎలాగా ఉంటాయి అని అనుకోవడం కూడా బాగుంది. శ్లోకానుసంధానం కూడా బాగుంది. అయితే శ్లోకానుసంధానంలో అన్య విముఖాహ అని అక్కడ కొంచెం దీర్ఘం ఉండాలి, అది బహువచనం అన్నమాట. అన్య విముఖాహ కాకుండా అన్య విముఖాహ అని దీర్ఘం ఉండాలి. తర్వాత క్రియాపదంలో అశిశ్రియామ అన్నదే క్రియాపదం. నేను కూడా పొరపాటు చదివాను 2-3 సార్లు, నేను తర్వాత వింటే తెలిసింది అశిశ్రియామహ అని ఉండదు, అక్కడ విసర్గలు అక్కర్లేదు. అశిశ్రియామ అన్నదే క్రియాపదం అన్నమాట. విసర్గలు అనుసంధానం మనం చెయ్యక్కర్లేదు. నేను కూడా పొరపాటు చేశాను నిన్నను, అది మనం ఇవాళ సరిదిద్దుకుందాం. అంతకు మించి శ్లోకానుసంధానంలో ఏ రకమైనటువంటి దోషాలు లేవు. విషయాన్ని చక్కగా అద్భుతంగా మళ్ళీ ఇక్కడ మనకి అందించారు తల్లి. గ్రహించిన దాన్ని అందంగా చక్కగా చేర్చుకున్నారు. దాన్ని మళ్ళీ చక్కగా వినిపించినటువంటి మీకు ఆచార్య అనుగ్రహం ఉంది ఖచ్చితంగా. ఇవాళ మీ వ్యాసంగంలోనే అది తెలుస్తోంది. ఇతోధికమైనటువంటి సామర్థ్యం ఆచార్య అనుగ్రహం కలిగి, భగవద్ అనుగ్రహం కలిగి సద్గ్రంథాధ్యయనం సఫలం కావాలి అని ప్రార్థిస్తూ ఈనాటి వ్యాసంగాన్ని మనం ప్రారంభం చేసుకుందాం. అంతేకాదు ఇవాళ మంచి రోజున మంచి పని చేశారు మీరు, అంచేత అది కూడా మీకు అద్భుతమైనటువంటి అతిశయాన్ని లేదా లాభాన్ని ఫలాన్ని కలిగిస్తుంది అని కూడా మంగళాశాసనం చేస్తూ ఈనాటి వ్యాసంగాన్ని మనం ప్రారంభం చేసుకుందాం. ముందుగా శ్లోకానుసంధానం చేసేసుకుందాం. తర్వాత ఈనాటి విశిష్టతని గురించి ఒక 5 నిమిషాలు మనం చెప్పుకుందాం. తర్వాత పాఠ్యాంశాన్ని మనం కొనసాగించుకుందాం. ముందుగా శ్లోకానుసంధానం. శ్రీవత్సచిహ్నమిశ్రేభ్యో నమ ఉక్తిమధీమహే యదుక్తయస్త్రైకంఠే యాంతి మంగళసూత్రతాం పూర్వేణ తాం తద్వదుదార నిమ్న ప్రసన్న సీతాశయ మగ్ననాథాః పరాంకుశాజ్యాః ప్రథమే పుమాంసః నిషేది వాంసో దశమాందయేరన్ ఆధారశక్తిముపరి ప్రకృతిం పరేణ తాం కూర్మమత్ర ఫణినం పృథివీం ఫణాసు పృథ్వ్యాం పయోధిమధితన్నళినం విధాయ శ్రీరంగధామసు నివిష్టమభిష్టవాని
పరేణ నాకం పురిహేమమయ్యాం యో బ్రహ్మకోశోऽస్త్యపరాజితాఖ్యః శ్రీరంగనామ్నా తమపౌరుషేయం విమానరాజం భువి భావయామి అనాద్యామ్నా తత్వాత్ పురుషరచనా దోషరహితం జనేతాన్ స్థాన్ కామాన్ విదధదపి సాయుజ్య హృదయం అసందేహాధ్యాసం భగవదుపలంభస్థలమమీ ప్రతీమః శ్రీరంగం శృతిశతసమానర్థిశరణం అపి ఫణిపతిభావాత్ సుభ్రమంతశయాళోః మరకతసుకుమారైః రంగభర్తుర్మయూఖైః సకలజలధిపానస్యామజీమూతజైత్రం పులకయతి విమానం పావనం లోచనేన వ్యాపిరూపమపి గోష్పదయిత్వా భక్తవత్సలతయోచ్ఛితవేలం తద్విషంతపనృకేసరి రూపం గోపురోపరి విజృంభితమీడే అహమలమవలంబః సీదతామిత్యజస్రం నివసదుపరి భాగే గోపురం రంగధామ్నః క్వచన నృపరి పాటీవాసితం క్వాపి సింహక్రమసురభితమేకం జ్యోతిరగ్రే చకాస్తి సంశోధ్యవాం పావనమనోహర దృష్టిపాతైః దేవాయ మామపి నివేదయతాం గురూణాం సవ్యోత్తరే భగవతోస్య కటాక్షవీక్షాపంక్తిం ప్రపద్య పరితః పరితో భవేయం శ్రీరంగరాజకర్ణమృతశాఖికాభ్యో లక్ష్మ్యా స్వహస్తకలితశ్రవణావతంసం పున్నాగతల్లజమజస్ర సహస్రగీతిసేకోత్థ దివ్య నిజ సౌరభమామనామః శ్రీరంగచంద్రమసమిందిరయా విహర్తుం విన్యస్య విశ్వచితచిన్నయనాధికారం యో నిర్వహత్యనిసమంగుళిముద్రయైవ సేనాన్యమన్య విముఖాః తమసి శ్రియామా. అంతవరకు మనం అర్థంతో అనుసంధానం చేసుకున్నాం. ఇప్పుడు చెప్పిన నాగేశ్వరమ్మ గారేనా మొన్న మనం సత్వరజస్తమో గుణాల గురించి చెప్పుకున్నప్పుడు మాకెప్పుడు సత్వం ఉంటుంది, ఎప్పుడు రజస్సు ఉంటుంది, ఎప్పుడు తమస్సు ఉంటుంది అని అందంగా వివరించిన ఆమె ఈమె అనుకుంటున్నాను. నేను పేరు నాకు తెలియదు, చూస్తే ఆమె అని అనిపిస్తాను. చాలా చమత్కారంగా చాలా అందంగా ఆవేళ మంచిగా సమన్వయం చేశారు. ఆమెలో ఏదో ఒక మంచి శక్తి ఉంది, మంచి చమత్కారం ఉంది. అది సర్వదా సర్వదా వర్ధతాం అభివర్ధతాం అని కూడా మంగళాశాసనం చేస్తున్నాను. ఇక ఇవాళ ముందు ఈనాటి విశిష్టతని గురించి తెలుసుకుందాం. మనకన్నీ మంచిగా కలిసి వస్తున్నాయి, అందుకే ఇవాళ ఈ ప్రస్తావన చేస్తున్నాను. ఇంకా చెప్పుకుంటూ పోతే ప్రతిరోజు విశిష్టమే, మనం పాఠాన్ని చెప్పుకోలేం. కానీ ఇవాళ మనం రంగనాయకి సేవ చేసేటటువంటి సేవికని మనం ఇవాళ తెలుసుకోబోతున్నాం. అంటే అమ్మవారి సేవా భాగ్యాన్ని పొందినటువంటి ఒక వైనం మనం ఇవాళ శ్లోకంలో తెలుసుకుంటాం. మనం చదువుకుంటుంది శ్రీరంగరాజస్తవం. దానికి సంబంధించిన ఒక అంశం ఈనాటి రోజుతో ముడిపడి ఉంది. ఈనాటి వైభవాన్ని గురించి మన పెద్దలు చెప్పేటటువంటి మాట అన్నమాట. ఇవాళ వసంత పంచమి అని, శ్రీ పంచమి అని ప్రసిద్ధంగా చెప్పబడుతూ ఉంటుంది. ఇంకా దీనికి మదన పంచమి అని ఇలాంటి పేర్లు ఉన్నాయి. సరస్వతి పూజ ఇది కూడా ఉంది. కానీ ప్రధానంగా శ్రీ పంచమి, వసంత పంచమి అని పిలువబడుతుంది. వసంత మాసం కాదు కదా, వసంత పంచమి అని ఎందుకు చెప్పబడుతోంది అని సందేహం కలగచ్చు. వసంత ఆరంభము అని మనకి దీన్ని చెప్తారు. ఇప్పుడు మనకి మాసంగా చెప్పుకోవాలి అంటే చాంద్రమానం ప్రకారంగా మాఘమాసం ఇది అని చెప్తారు. ఋతువులో మనం చెప్పుకోవాలి అనంటే శిశిర ఋతువు అని చెప్తారు. మాఘమాసం మనకు ఉండేటటువంటి అఘాలని పోగొట్టేటటువంటి మాసం అని చెప్తారు. మనకి ఆళ్వార్ల భావనలలో ఎక్కడికో వెళ్ళిపోయాయి, భగవంతుణ్ణి నేను పట్టేసరికల్లా నా పాపాలన్నీ ఎటో వెళ్ళిపోయాయి, అడవులు పట్టిపోయాయి, తుప్పలు పట్టిపోయాయి అని ఎలా చెప్తారో ఈ మాసానికి ఉండేటటువంటి విశిష్టతని ముందుగా చెప్పుకుందాం. ఈ మాఘమాసంలో మనకి పంచమి విశేషం, కానీ ఎక్కువగా పండగగా జరుపుకునే అలవాటు దక్షిణాదిలో లేదు. సప్తమి, రథసప్తమి ఎలాగే రేపే, ఇవాళ పంచమైనా రేపే రథసప్తమి మనకు అవుతోంది. అలాగే ఏకాదశి, మాఘశుద్ధ ఏకాదశి, భీష్మ ఏకాదశిగా మనం నిర్వహించుకుంటూ ఉంటాం. ఈ మాఘమాసం అన్ని రకాలుగాను శుభప్రదమైనటువంటి మాసం అని చెప్తారు ముందుగా. ఎంచేత అనంటే మనకి స్నానం పాపహరంగా పవిత్రంగా అవడం కోసం చేస్తూ ఉంటాం. అలా చేసేటటువంటి స్నాన వ్రతమే మన ధనుర్మాస వ్రతం.
కానీ కార్తీక మాసంలో స్నానం చెయ్యటం అనేటటువంటి కార్తీక స్నానం, కార్తీక దీపం ఇవి మనం విశేషంగా ఆయా పవిత్రతని బట్టి మనం తెలుసుకుంటూ ఉంటాం. అలాగే మాఘమాసంలో కూడా స్నానానికి ప్రాధాన్యం ఉంది, గుర్తుపెట్టుకోండి. మాఘ స్నానం అని కూడా దాని యొక్క విశిష్టత మనకి పెద్దలు చెప్తూ ఉంటారు. కార్తీక స్నానమా మాఘ స్నానమా అనంటే దానికి వివరించి ఎలా చెప్తారు అంటే, మాఘమాసంలో ప్రధానంగా స్నానం అనే దాని విశిష్టతని ముందు తెలుసుకుంటున్నాము. అది ఎలాగా అంటే, మనకి ఉత్తరాయణం దక్షిణాయనం 2 అయనాలు సంవత్సరంలో. ఈ 2 అయనాలు 2 రెక్కలు అనుకుందాం. జ్ఞానము అనుష్ఠానము ఆచార్యులకి 2 రెక్కలు అని మనకి ఎలా చెప్తారో, అలాగే మనకి ఉత్తరాయణం దక్షిణాయనం అనేటటువంటివి 2 రెక్కలుగా భావిద్దాం. అందులో కార్తీక మాసం మనకి వచ్చేది ఏ అయనంలో? దక్షిణాయనంలో. మాఘమాసం వచ్చేది ఏ అయనంలో? ఉత్తరాయణంలో. దక్షిణాయనంలో కార్తీకము స్నానము, ఉత్తరాయణంలో మాఘ స్నానము చాలా విశిష్టమైనవి అని స్నానానికి ప్రాధాన్యం కలిగినటువంటి మాసంగా మాఘమాసాన్ని ప్రత్యేకించి చెప్తారు. ఈ నెలలో దేవ మార్గాలన్నీ కూడా తెరుచుకొని ఉంటాయిట. పంచమహాయజ్ఞాలు అని మనం తప్పకుండా చెయ్యాలి అని చెప్తారే, అందులో ఆ పంచమహాయజ్ఞాలలో దేవయజ్ఞం, దేవ మార్గాలన్నీ తెరుచుకొని ఉంటాయి. మనం చేసేటటువంటి మంచి కార్యాలు, దేవతలను ఉద్దేశించి చేసే కార్యాలన్నీ వారికి సంతృప్తిని కలిగిస్తాయి అని అంటారు. మాఘమాసం అంటే మనకి మఖ నక్షత్రతో పూర్ణిమ కలిస్తే మాఘం అని అవుతుంది అంటారు. ఇది పితృదేవతాకమైనటువంటి నక్షత్రం అని వైదికంగా మనకి చెప్తారు. అంటే ఇలాంటప్పుడు ఆ పితృదేవతలు కూడా మఖ నక్షత్ర రూపులే మనం చేసేటటువంటి సమర్పణలని స్వీకరిస్తారు అని కూడా చెప్తారు. వాటన్నిటికంటే కూడా మనం సంగ్రహంగా చెప్పుకుందాం. పంచమి వైభవాన్ని గురించి మనం చెప్పుకుందాం. మాఘమాసం గురించి మంచి 2 చిన్న తెలుగు పద్యాలు ఉన్నాయి, పద్మపురాణంలో చెప్పబడ్డాయి. కానీ ఆ శ్లోకాల కంటే కూడా ఈ పద్యాలు బాగుంటాయి. ఒక్కసారి చదువుకుందాం. మంచిగా ఉన్నాం, మంచి మాసంలో ఉన్నాం, మంచి పని చేస్తున్నాము అందుకని మీరు వెతుక్కోలేరు కాబట్టి 2 చిన్న పద్యాలు చదువుతాను. మాఘమాస వైభవాన్ని గురించి చెప్పేటటువంటి పద్యాలు. స్నానం ఎవరు చేయాలంటే ఎవరైనా చేయొచ్చు. ఆశ్రమంతో సంబంధం లేదు, వయస్సుతో సంబంధం లేదు, లింగంతో సంబంధం లేదు, స్థానంతో సంబంధం లేదు, అందరూ స్నానం చేయొచ్చు అని అంటారు. మాఘము యోగము కంటెను, మాఘము యజ్ఞముల కంటెన మతి పరికింపన్, మాఘం వశేష ధర్మ అమోఘ ఫలప్రదముగాదే ముల్లోకములన్. మనకి కృతయుగంలో, త్రేతాయుగంలో, ద్వాపర యుగంలో కంటే కూడా కలియుగంలో మనం తరించటానికి నామ సంకీర్తనం ఒక్కటి చాలు అని చెప్పినట్లుగా ఈ మాఘమాసము యోగం కంటే, యజ్ఞయాగాది క్రియల కంటే, అశేష ధర్మాచరణం కంటే అన్నిటినీ మించినటువంటి మనకి అమోఘమైనటువంటి ఫలాన్ని ఇస్తుంది అని దీనికి ఒక విశిష్టత ఉంది ఈ మాసానికి అని అంటారు. మాఘ స్నానానికి ఉండేటటువంటి విశిష్టత అన్నమాట. అలా జనులందరూ మాఘ స్నానం చేస్తారేమో, మరి నాకు తావెక్కడా లేదు అని పాపాలన్నీ అఘములన్నీ పరుగులు పెట్టి అడవులు పట్టిపోతున్నాయి అని చెప్పేటటువంటి ఒక పద్యం. మాఘ స్నానం బెవ్వడు అమోఘంబుగ చేయునొక్కో మునుకొని అని ఎవరైతే మాఘ స్నానం చేస్తారో ఈ పద్ధతిని అనుసరించి అని పాపౌహములు, పాపముల యొక్క గుంపులు కంపముందుచు లాఘవమున తొలి అడవులన్ కలియు తుదిన్, లాఘవమున తూలి అడవులన్ కలియు తుదిన్. పాపములు గుంపులుగా అవన్నీ అడవులు పట్టిపోతాయి అంటారు. అలాంటి ఒక విశిష్టమైనటువంటి మాసం ఈ మాసం. మామూలుగా జనజీవన క్రమంలో కూడా పంట అందింది, సంక్రాంతి నాటికి పంట చేతికి వస్తుంది కదా, పంట అందింది, గ్రాసం చక్కగా ఉంది, పప్పు దినుసులు ధాన్యాలు ఇవన్నీ కూడా మనకి హాయిగా కావలసినటువంటి గ్రాసం మనకి అందుబాటులోకి వచ్చింది.
కాలం చాలా అనుకూలంగా ఉంటుంది. మరీ ఎండ కాదు, మరి చలి కాదు, చక్కగా సమమైనటువంటి సమోష్ణమైనటువంటి కాలం మనకి ఇక్కడ శీతలోష్ణంగా ఉంటుంది. ఎంత కావాలో అంతే ఉంటుంది, హాయిగా ఉంటుంది, వాతావరణం హాయిగా ఉంటుంది, సంపద చేతికి ఉంది. అంచేత మంచి పనులు ఏం చేయాలంటే అవన్నీ చేసేసుకుందాం అని ఆరాటపడతారు. అందుకే ఇక్కడ పెళ్లి ముహూర్తాలు ఇవన్నీ ఇంతగా ఉండడానికి కారణం ఏమిటి అంటే, డబ్బు చేతిలో ఉన్నప్పుడే కదా ఏమైనా మంచి పనులు చేస్తాం. ధర్మకార్యాలు చేయాలి అన్నా, శుభకార్యాలు చేయాలి అన్నా ఇది ప్రారంభం కావడం ఎలాగా అనంటే, సంపద అందింది, దాన్ని సదుపయోగం చేద్దాము అనేటటువంటి ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటూ ఉంటారు అని మన పెద్దలు మనకి చెప్తూ ఉంటారు. మాఘమాసంలో ఆదివారం ప్రధానమైనది, సూర్యదేవుని యొక్క ఆరాధన చేస్తారు అని అంటారు. అయితే మాఘమాసంలో మొట్టమొదటి మంచి రోజుగా పంచమిని గురించి ప్రస్తావన చేస్తారు. దీన్ని వసంత పంచమి అనడానికి కారణం, ఇప్పుడు చూడండి, వసంత మాసం ఎప్పటితో మనకు వస్తుంది అంటే, మనకి అస్సలు శూన్యమాసాలుగా మొన్న కూడా మనం చెప్పుకున్నాము. పుష్యమాసం ఒకటి, ఆషాఢ మాసం ఒకటి మనం చెప్పుకున్నాం కదా. పుష్యమాసం అనంటే మళ్ళీ ఉత్తరాయణం దక్షిణాయనంలో మనం తీసుకుంటే శూన్యమాసం పుష్యం తర్వాత మాఘం వచ్చింది. ఈ మాఘం నుంచి మీరు ఆషాఢం వరకు లెక్క పెట్టండి, ఎన్ని మాసాలు ఉంటాయి మధ్యలో అంటే 5 మాసాలు ఉంటాయి. మాఘం, ఫాల్గుణం, చైత్రం, వైశాఖం, జ్యేష్ఠం కదా. అంటే మాఘాది పంచకం అంటారనమాట. ఈ మాఘ పంచకాన్ని కూడా వసంతము అనే చెప్పబడుతుంది అని అంటారు. అంటే వసంతానికి ప్రారంభమైనటువంటి మాసం కాబట్టి ఈ మాసంలో వచ్చినటువంటి వసంత పంచమిని వసంత పంచమి అని అనవచ్చు అని కూడా మనకి వివరణని ఇస్తారు. అంటే రాబోతోంది వసంతం, దానికి ఇవాళ నుంచి ఒక సిద్ధంగా ఉండడానికి చేసేటటువంటి ప్రయత్నం ప్రారంభం అవుతుంది అని అర్థం అన్నమాట. మనం పెళ్లిళ్ళు అవి చేసుకోవాలి అని అంటే ముందు పసుపు కొట్టడం లేదా గోధుమ రాయి పెట్టడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాం చూసారా. అక్కడి నుంచి శుభ కార్యక్రమం కావలసినవన్నీ ఏర్పాటు చేసుకోవచ్చు అన్నట్లుగా ఆనాటి మధుమాసం కోసం, వసంత మాసం కోసం ఇప్పటి నుంచి ప్రకృతి కాంత సమాయత్తమవుతోందా అన్నట్లుగా ఇది వసంత పంచకం. ఈ 5ంటిని వసంతము అని చెప్తారు కాబట్టే ఈ మాఘ పంచమికి వసంత పంచమి అని వచ్చింది పేరు అని రకరకాలుగా దీన్ని సమన్వయం చేస్తారు. దీనికి మనకి ఈ రోజులో కావలసినది, చేయవలసినది ఏది అంటే, మాఘ చతుర్థి కూడా విశిష్టత, మాఘ పంచమి కూడా విశిష్టత అంటారు. ముందు రోజే మంచి తెల్లటి కుంద పుష్పాలని మనం సిద్ధం చేసుకొని, మొల్ల పువ్వులు అంటారు వాటిని, ఆ కుంద కుసుమాలతోటి ఈరోజు లక్ష్మీ అమ్మవారికి ఆరాధన చెయ్యటం అనేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతి ఈ రోజుకి ఉంటుంది అని అంటారు. ఆరాధన ఎవరికి? అమ్మవారికి, లక్ష్మీ అమ్మవారికి. దేంతో? కుంద పుష్పాలతో. ఎందుకని అనంటే ఇది అసలైన విషయం, గుర్తుపెట్టుకోండి. ఇలాంటివి సాధారణంగా మనకి దొరకవు. ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకుందాం. సీతారాములు ఒకరికొకరు దూరమైన తర్వాత రామచంద్రస్వామి ఆమె కోసం చాలా బాధపడ్డాడు. ఏది చూసినా సీతమ్మే గుర్తుకొచ్చేది ఆయనకి. అలాగా ఆయన ఒకసారి గంగలో ఒక పూలమాలిక కొట్టుకు వస్తూ ఉంటే చూశాడట. అది కుంద పుష్పమాలిక, కుంద పూలతోటి అందంగా తయారు చేయబడినటువంటి ఒక మాలిక నీటి ప్రవాహంలో కొట్టుకుంటూ వచ్చిందిట. వస్తే అది చూసి ఆయన మా సీతమ్మ బ్రతికే ఉంది అనుకున్నట్ట. అదేంటి దీనికి దానికి సంబంధం అనంటే, ఇంత అందంగా మాల కట్టడం సీతమ్మ తప్ప మరెవరూ చెయ్యలేరు. ఈ మాలిక కట్టబడినటువంటి తీరు చూస్తే ఇది తప్పకుండా మా సీతమ్మ కట్టిన మాలే అని ఆయన గుర్తించేట. ఎక్కడో ఒక చోటు ఉంది, ఇంకా సీతమ్మ జాడ తెలియలేదు, కానీ ఎక్కడో ఉంది, కానీ ఉంది అని ఒక ధైర్యం కలిగిందిట ఆయనకి ఆ మాలికని చూసి. అప్పుడు ఆయన ఆ మాలికని చూడడం అనేది చతుర్థి నాడు సంభవించి ఉండవచ్చు. అప్పుడు ఆయన తనకులో కలుగుతూ ఉండేటటువంటి ఆ వేదన తీరాలి, సీతమ్మని పొందాలనేటటువంటి కోరిక నెరవేరడం కోసం ఆయన ఆ మర్నాడు మంచి కుంద పుష్పాలని తెప్పించి
తనకి ఇంటి వేలుపైనటువంటి శ్రీరంగనాయకిని అర్చించాడు అని చెప్తారు. చూడండి, అంతే కదా, రామచంద్రుడి తాలూకు పెరుమాళ్ళు ఎవరు అంటే రంగనాథుడు. ఆ రంగనాథుణ్ణి అమ్మవారిని ప్రార్థిస్తే మరింతగా పని సులభం అవుతుంది కాబట్టి అమ్మవారికి రంగనాయకికి కుంద పుష్పాలతో పూజ చేసి రామచంద్రుడు ధైర్యాన్ని తెచ్చుకున్నాడు, సీతమ్మ జీవించే ఉంది అని తెలుసుకున్నాడు అని ఈ ఇతివృత్తంతో కుందమాల అని దింగ్నాగుడు అనేటటువంటి ఒక కవి ఒక నాటకాన్ని రచించాడు, ఒక కావ్యాన్ని. అది కుందమాల అనేటటువంటి పేరుతో ఉంటుందన్నమాట. అందులో ఉన్నటువంటి ఈ విషయాన్ని పురస్కరించుకుని ఈ వసంత పంచమి నాడు బహుశా కుంద పుష్పాలతో అర్చన అనేది జరిగి ఉండవచ్చు అని రకరకాలుగా దీనికి వివరణ చేస్తారు. మనం రంగనాయకి అమ్మవారి దగ్గరే ఉన్నాం, రంగనాథుని స్థలంలోనే ఉన్నాం కనుక ఈనాటి రోజు రామచంద్రుడు అర్చించడం, సీతమ్మ వైభవాన్ని పావించడం, సీతా విరహాన్ని దూరం చేసుకోవడం కోసం, కోరిక నెరవేరుతుంది అనేటటువంటి ఒక ధైర్యాన్ని పొందడం కోసం చేసినటువంటి ఒక ప్రక్రియగా చెప్పబడుతుంది. కాబట్టి శ్రీ పంచమి అని దీనికి పేరు వచ్చింది అని అంటారు. ఇవాళ కుంద పుష్పాలతో అర్చన చేయడం మంచి మనోభీష్టం నెరవేరడం కోసం, తాపం ఉపశమించడం కోసం అని చెప్తారు. శ్రీదేవి అర్చనగా, శ్రీ పంచమిగా. ఇదే ఈ వసంత పంచమినే మనకి ఉత్తరాంధ్రలో, అంటే ఉత్తరాంధ్ర కాదు, ఉత్తర దేశంలో, అంటే నార్త్ సైడ్ ఎక్కువగా రాజస్థాన్ వాళ్ళు చేస్తారట, బెంగాల్ వాళ్ళు ఎక్కువ చేస్తారు. బెంగాలీలు ఈ రోజుని సరస్వతి పూజగా చేస్తారు వాళ్ళు. ఈ రోజు వాళ్ళు, మనం కూడా నవరాత్రులలో ఎలాగైతే సరస్వతి పూజ అని ఒక రోజు చేసి పుస్తకాలన్నీ పెట్టి పూజ చేస్తామో పుస్తక పూజ అని, ఈ రోజు వాళ్ళందరూ కూడా, ముఖ్యంగా విద్యార్థులైన వాళ్ళందరూ కూడా తమకు ఉండేటటువంటి విద్యా సంబంధమైనటువంటి వస్తువులన్నింటినీ తీసుకెళ్లి ఒక చోట పెడతారు, ఆరాధన చేస్తారు. ఆ రోజు అసలు వాళ్ళ పుస్తకం ముట్టుకోరు, చదువుకోరు, ఏ రకమైనటువంటి మరొక పనులు చెయ్యరు, హాయిగా గడుపుతారట, రిలాక్స్డ్ గా ఉంటారట, ఏమీ చేయకుండా ఆడుతూ పాడుతూ ఒక మంచి సెలబ్రేషన్ లాగా చేసుకుంటారట. ఎంచేత అంటే విశేషించి వస్త్రధారణలో కూడా పసుపు రంగు బట్టలు కట్టుకుంటారు అందరూ కూడా. అలాగే గ్రీన్ కలర్ ఆకుపచ్చ రంగు గాజులు వేసుకుంటారు. ముఖ్యంగా పసుపు రంగు బట్టలు కట్టుకోవడం, బంతిపూల మాలికలు వేసుకోవడం, విద్యా సంబంధమైనటువంటి వస్తువులను అందరినీ, అంటే స్కూల్లో చదివే విద్యార్థులు ప్రధానంగా ఒక చోట పెట్టుకోవడం, ఆరాధన చేసుకోవడం, ఆ తర్వాత ఆడుతూ పాడుతూ ఆనందంగా గడపడం అని ఆ రకంగా వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు అని అంటారు. ఈ ఆడడం పాడడం ఇవి కూడా సరస్వతి పూజా విధానంలోకే వస్తాయి. కేవలం విద్యాధిదేవత అంటే కాదు, కళలకన్నింటికీ కూడా అధిదేవతే కదా. ఆయన నాట్యమైన, సంగీతమైన, సంగీత సరస్వతి అని ఎలా అంటారు. అందుకని వాళ్ళు అలా గడపడానికి సరస్వతి ఆరాధనా రూపంగానే ఆ రోజంతా కలిసి గడుపుతారు, సంతోషంగా గడుపుతారు. పుస్తకాలకి, విద్యా సంబంధమైనటువంటి పరికరాలకి వాళ్ళు ఆరాధన చేసుకుంటారు. సరస్వతి పూజగా ఈ రోజుని వారు చేసుకుంటారు అని అంటారు. ఆ రకంగా లక్ష్మీ ఆరాధన, సరస్వతి ఆరాధన చేసుకునేటటువంటి భారతీయుల యొక్క ఒక విశిష్టమైనటువంటి రోజుగా, మామూలుగా అయితే పంచమే చాలా మంచి రోజు అని అనుకుంటున్నాం, సప్తమి మంచి రోజు అని అనుకుంటాం. అందులో కూడా ఇది మరింత విశిష్టమైనటువంటి రోజుగా మనం కూడా విద్యని ఆరంభం చేసుకుంటున్నాం. కాబట్టి ఈ రోజు కూడా మనకి శుభప్రదం కావాలి. మనం చేసేటటువంటి ఈ సరస్వతి ఆరాధన మనకి ఫలించాలి. అమ్మ యొక్క అనుగ్రహం, సరస్వతీదేవి యొక్క అనుగ్రహం కూడా మనకి కలగాలి అని. ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి, కానీ చాలా సమయం అయిపోయింది. అంచేత మనం ఆ రకంగా ఈ రోజుని సంభావించుకుంటూ మన వ్యాసంగాన్ని ప్రారంభం చేసుకుందాం. నిన్నటి శ్లోకంలో విశ్వక్సేనులని ఆశ్రయిస్తున్నాము అని అన్నారు. ఎన్నో విశేషాలను మనం అనుసంధానం చేసుకున్నాం. అందులో తజ్జని ముద్రయైవ అని చెప్పారు, చూసారా. ముద్రలతోటే గురువులు మనకి విషయాన్ని తెలియచేస్తారు అనేది కూడా దాన్ని బట్టి మనం గ్రహించేటటువంటి అవకాశం ఉంది. ముద్రలు అంటే ప్రధానంగా ఆళ్వార్లు,
ఆచార్యులు ఇద్దరు ప్రధానులని తీసుకుంటే రామానుజుల వారిది అంజలి ముద్ర, నమ్మాళ్ళవార్లది జ్ఞాన ముద్ర, ఉపదేశ ముద్ర అని మనం చెప్పుకుంటున్నాం. చూసారా, ఇలా చెప్పక్కర్లేకుండా, నోరు విప్పక్కర్లేకుండా ఇలా ముద్ర పెట్టి ఉంటే గురువులు చేసేటటువంటి ఉపదేశం ముద్రల ద్వారానే మనకి తెలియబడుతుంది అనే అంశం కూడా దీంట్లో మనం గ్రహిస్తూ అవిశ్వక్సేనుని గురువుగా భావించి వందనం చేస్తున్నారు అని అనుకున్నాము. అయితే అందులో ఆయన నిర్వహిస్తూ ఉండేటటువంటి విశ్వతిజతిన్ నయనాధికారం అనేది భగవంతుని యొక్క హృదయానికి అనుగుణంగానే ఉంటుంది అనడంలో శరణాగతి గద్యంలో వాక్యంలో స్వచ్ఛందానువర్తి అనేటటువంటి మాటలో చందం అంటే మనస్సు, స్వచ్ఛందము అంటే భగవంతుని యొక్క మనస్సుకి అనుగుణంగా అని అర్థం చెప్పుకుంటే భగవంతుడు మనసు ఎరిగి మనం ప్రవర్తించలేం. మన ఇష్టం వచ్చినట్టు మనం ప్రవర్తిస్తాం. ఆయన మన ఇలా ఉండాలి అని ఆయన కోరుకుంటాడు, కానీ మనం అలా మనసెరిగి ప్రవర్తించగలిగే వైభవం కలిగిన వాళ్ళం కాదు. కానీ నిత్యసూరులకి కర్మ సంబంధం లేదు కనుక వారు భగవంతుని యొక్క మనస్సును ఎరిగి ప్రవర్తించేటటువంటి వాళ్ళు అవుతారు అంటారు. అలాగే భగవంతుడు కూడా మనని తన ఇష్టం వచ్చినట్లుగా ఆయన మన ప్రవృత్తిని ఆయన నియమించలేడు. ఎందుకంటే మన కర్మ అధీనంగా మన ప్రవృత్తిని, మన స్వరూపాన్ని, మన స్థితిని ఆయన చేయాల్సి ఉంటుంది. కానీ నిత్యసూరులకి కర్మ సంబంధం ఉండదు కాబట్టి ఆయన వారిని తన కైంకర్యం కోసం ఎలా కావాలంటే అలాగా నియమనం చేసుకోగలిగేటటువంటి వైభవం కలిగి ఉంటాడు అని ఒక అర్థం చెప్తారు. అంతేకాకుండా స్వచ్ఛందం అంటే భగవంతుని యొక్క హృదయాన్ని ఎరిగి తమ సంకల్పంతో ఆ రకంగా ప్రవర్తించేటటువంటి ప్రవృత్తి కలిగినటువంటి వారు అని ఆ వారిలో విశ్వక్సేనుడు ఈ విశ్వాన్నంతటినీ కూడా నడిపిస్తూ ఉంటాడు, నిర్వహిస్తూ ఉంటాడు అని చెప్తారు. ఈయన మొత్తం సృష్టి స్థితి సంహారాలు చెయ్యడానికి నియమింపబడిన వాడే అని స్వసంకల్పావక్లుప్త అనేటటువంటి వైకుంఠ గద్యంలో శ్లోకం ద్వారా కూడా, వాక్యం ద్వారా కూడా భగవత్ సంకల్పాధీనమైన స్వసంకల్పము కలిగిన వారు అని మనం తెలుసుకుంటూ ఇప్పుడు ఆ స్వామితో పాటుగా ఆ స్వామి యొక్క భార్య సూత్రవతీ దేవిని, ఆ విశ్వక్సేనుల యొక్క పరివారాన్ని కూడా 2 శ్లోకాలలో స్తుతిస్తున్నారు. 2 చిన్న చిన్న శ్లోకాలే మనం ఇవాళ అనుసంధానం చేసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. గురువుగా భావించే ఆయనని ఇప్పుడు గురుపత్నిని మనం ఎలా సేవించాలి అనే దాన్ని కూడా ఈ శ్లోకంలో మనకి తెలియచేస్తున్నారు అని అనుకుంటున్నాం. ఆమె పేరు సూత్రవతి అనేటటువంటి ఆమెని గురించి 51వ శ్లోకం అనుసంధానం చేస్తున్నాను, వినండి. సైన్యధురీణ ప్రాణ సహాయాం సూత్రవతీ ఆశిశ్రియం అంబాం శ్రీపదలాక్షాలాంఛిత సేవా ప్రోతల సద్దోర్వల్లి విలాసం. చిన్న శ్లోకమైన మరొకసారి చదువుతాను, జాగ్రత్తగా ఎక్కడెక్కడ ఏ పదాలను ఎలా కలుపుకోవాలో చూసుకోండి. సైన్యధురీణ ప్రాణ సహాయాం సూత్రవతీం ఆశిశ్రియం అంబాం శ్రీపదలాక్షాలాంఛిత సేవా ప్రోతల సద్దోర్వల్లి విలాసాం అనేది శ్లోకం. ఇందులో 2వ పాదంలో ఆశిశ్రియం అనే పదం క్రియాపదం. అశిశ్రియామహ అని వెనుకటి శ్లోకంలో వచ్చింది. ఇందులో ఆశిశ్రియం అనేటటువంటి ఒక పదం క్రియాపదం. ఆశిశ్రియం అంటే ఆశ్రయించేశాం అంటున్నారనమాట. ఇందులో ఆశ్రయించినాము అనే అర్థాన్ని ఇందులో మనకి చెప్తున్నారు. భూతకాలికమైనటువంటి క్రియ అంటే మనం ప్రపత్తి మాటి మాటికి చేయక్కర్లేదు, ఒక్కసారి చేస్తే చాలు అనే దాన్ని జ్ఞాపకం చేస్తూ మనకి ప్రపత్తి చేసినటువంటి నమ్మాళ్ళవార్ల యొక్క ప్రయోగాన్ని గుర్తు చేస్తూ ఇందులో మనకి అడిక్కి అమర్ందు పుగుందేనే అనేటటువంటి మాట, అమర్ందు పుగుందేనే చేరిపోయినాను అనే భూతకాలిక క్రియలో ఉండే అర్థాన్ని మనకి తెలియచేస్తూ ఇందులో ఆశిశ్రియం అనేటటువంటి క్రియాపదం. ఆశిశ్రియం అంటే ఆశ్రయించేను అని అయిన క్రియని, అయిన పనిని చెప్తూ ఉండేటటువంటి క్రియ అన్నమాట. ఎవరు? భట్టరు వారే ఇక్కడ కర్త.
ఎవరిని ఆశ్రయించారు అంటే సూత్రవతీం అంబాం. 2 పదాలు ఉన్నాయి చూడండి. సూత్రవతి ఆమె పేరు, తల్లి స్థానంలో ఉన్నది. తల్లి కంటే కూడా, తండ్రి కంటే కూడా గురువు, గురుపత్ని మించినటువంటి వారు. తల్లిదండ్రులైతే కేవలం భౌతికమైనటువంటి దేహాన్ని మాత్రమే ఇస్తున్నారు. కానీ గురువు గారు, గురుపత్ని అయితే వారు మనకి శాశ్వతమైనటువంటి ఆత్మని ఉజ్జీవింప చేసేటటువంటి వారు కనుక గురువందనమైన తర్వాత గురుపత్నికి కూడా వందనం చెయ్యాలి అనేటటువంటి ఒక సంస్కారాన్ని, గురువు గారిని గౌరవించి గురువుగారి భార్యని, గురువుగారి పరివారాన్ని నిర్లక్ష్యం చెయ్యకూడదు అనే అంశం ఇంతకు ముందు కూడా చాలా సార్లు చెప్పుకున్నాం. ఇప్పుడు మళ్ళీ ఒకసారి స్పష్టంగా మనకి తెలియచేస్తున్నారు. అనంత గరుడ విశ్వక్సేనాదులలో ముందుగా ఇక్కడ చెప్తారు, తర్వాత గరుడుని పత్రులను గురించి కూడా తర్వాత శ్లోకాలలో మనకి తెలియచేస్తున్నారు. సూత్రవతీం అంబాం, ఆమె కూడా తల్లి. ఎలాగైతే మనకి అఖిల జగన్మ అస్మన్మాతరం అని అనుకున్నామో అమ్మవారి దగ్గర, సమస్త లోక జనని ఆమె అయితే ఈమె మనలాంటి వారికి అందరికీ గురువు గారి యొక్క భార్య కాబట్టి గురుపత్ని అని 2 విశేషణాలతో అంబాం సూత్రవతి ఆశిశ్రియం అని అంటున్నారు. ఆమెకు ఉండేటటువంటి విలక్షణత్వం ఏది అంటే సైన్యధురీణ ప్రాణ సహాయ. ఆమె సైన్యధురీణుడు, సేనాని అయినటువంటి అంటే సర్వసేనాధిపతి అయినటువంటి విశ్వక్సేనుల యొక్క ప్రాణ సహాయ. ప్రాణం ఎలాగైతే నిరంతరం అంటిపెట్టుకొని ఉంటుందో అలాగే ఆయనని ఎప్పుడూ అనుసరించి ఉండేది అని అలా చెప్పుకుందాం. లేదా ప్రాణము వలె సహాయకురాలు అని అర్థం. అంటే ప్రాణస్థానీయురాలు అయినది అని మనకి ఇందులో తెలియచేస్తున్నారు. ప్రాణము అనేసరికల్లా మనకి రామచంద్రుడికి ప్రాణం ఎవరు అంటే ప్రాణం కంటే గొప్పది ఎవరు అంటే అమ్మవారు. ప్రాణేభ్యోపి గరీయసి అంటాడు రామచంద్ర స్వామి. అరణ్యకాండలో ఆమె చెప్తుంది, ఆయనకు ఉపదేశం చేస్తుంది. మునులతో రాక్షసులతో మనకి వైరం ఎందుకు, వాళ్ళకి మనకి ఏమీ ఇది లేదు కదా, వైరుధ్యం లేదు కదా, మునులు రాక్షసులు వాళ్ళు చూసుకుంటారులేండి, మీరెందుకు మునులకు ఆ మాట ఇచ్చారు అని అడిగితే నిన్ను వదిలేస్తా అని బెదిరిస్తాడు ఆయన. లక్ష్మణుణ్ణి నిన్ను కూడా వదిలిపెడతాను కానీ మాటని విడిచిపెట్టను అంటాడు ఆయన. అరణ్యకాండలో ఏ సర్గలో ఉందో మీకు తెలుస్తుంది ఆ కథ భాగం, అందుకే నేను సర్గ చెప్పటం లేదు. అరణ్యకాండ అప్యహం జీవితం జహ్యాం అని అంటాడు. ఒక రకమైనటువంటి నిలకడని చూపిస్తున్నాడు ఆయన. అలా అంటే సీతమ్మ కూడా కష్టంగా ఉంటుంది కదా, అప్పుడు మళ్ళీ ఆయన అనునయింపుగా మాట్లాడతాడు. నా మీద ప్రేమ ఉంది కనుక నువ్వు ఇలా చెప్పావు అంటూ చక్కగా మాట్లాడతాడు. నువ్వు చెప్పిన మాటలు నీ సంస్కారానికి తగినట్టున్నాయి, మీ పుట్టింటి యొక్క సంస్కారాన్ని గుర్తు చేసేటట్లుగా ఉన్నాయి అంటూ ఆయన మాట్లాడుతూ ప్రాణేభ్యోపి గరీయసి అని ఒక శ్లోకాన్ని అంటాడు. మీరు అరణ్యకాండలో 10వ సర్గ కొని చెప్పేస్తాను, తీసి పెట్టుకోండి. చివరిలో ఆ శ్లోకాన్ని మీరు అనుసంధానం చేద్దురు గాని. అలాగా రామచంద్రునికి ప్రాణం ఎవరు, ప్రాణం కంటే కూడా ఎక్కువ ఎవరు అంటే సీతాదేవి. శ్రీకృష్ణ పరమాత్మకి ప్రాణం ఎవరు, ఆయన దగ్గర భార్య అనే తీసుకున్నాం అనుకోండి చాలా కష్టం అయిపోతుంది. రామచంద్రుడు ఏకపత్ని వ్రతుడు కాబట్టి సరిపోయింది, అక్కడ సీతాదేవి అని మనం చెప్తాం. ఈయనకి 16,000 మంది గోపికలలో అందరినీ నువ్వే నా ప్రాణం అని చెప్పేటటువంటి పద్ధతి కదా ఈయన కృష్ణుడు అంటే. మరి ఆయనే చెప్పుకున్నాడు తనకెవరు ప్రాణమో, మమ ప్రాణాహి పాండవాహ. ఈ మాట గుర్తుపెట్టుకుందా. భగవంతుణ్ణి ద్వేషిస్తే, నా వాళ్ళని ద్వేషిస్తే నన్ను ద్వేషించినట్టు, నా వాళ్ళని ప్రేమిస్తే నన్ను ప్రేమించినట్టు అని చెప్తున్నాడు పరమాత్మ. అందుకే నువ్వు పాండవులని ద్వేషిస్తున్నావు, నా ప్రాణమయ్యా పాండవులు అని చెప్పాడు. కాబట్టి కృష్ణుడికి ప్రాణం ఎవరు అంటే పాండవులు కృష్ణుని యొక్క ప్రాణం. అలాగే ఇక్కడ ప్రాణవత్ సహాయ, ప్రాణము వలె సదా అంటి పెట్టుకుని ఉండేది అని అర్థం. అంతేకాదు ప్రాణం లేకపోతే ఆయన కూడా ఉండడు, ఏ వ్యక్తి ఉండేటటువంటి అవకాశం లేదు. కాబట్టి ఆయన ఉనికికి కూడా ఆధారభూతమైనది ఎవరు అంటే ఈమె అని చెప్తూ చాలా అద్భుతంగా చెప్తున్నారు. ప్రాణ సహాయాం సూత్రవతీం అంబాం ఆశిశ్రియం అని
ఇందులో చెప్తూ ఇప్పుడు ఆ సూత్రవతీ దేవిని మనం ఎలా గుర్తించవచ్చు? చాలా మంది పరిచారికలు అక్కడ ఉంటారు కదా, ఆమెకు ఉండేటటువంటి విలక్షణత్వం ఏది అంటే ఎంత అందంగా చెప్తున్నారో చూడండి. శ్రీపద లాక్షా లాంఛిత. శ్రీ లక్ష్మీ అమ్మవారు, శ్రీపదములు లక్ష్మీ అమ్మవారి యొక్క పాదములు, ఆ పాదములకు పెట్టుకున్నటువంటి లాక్ష లత్తుక, దాని చేత లాంఛితము ఆ రకమైనటువంటి చిహ్నములు కలిగినటువంటి సేవాప్రోతం, సేవ కోసమైనటువంటి ప్రోత వస్త్రం అంటాను చూసారా. ప్లోత వస్త్రము అంటారు, ప్రోత వస్త్రము అంటారు. ప్రోత వస్త్రము అంటే నేయబడినటువంటి వస్త్రము అని అర్థం. ప్లోత వస్త్రము అంటే అద్దడానికి పెట్టేటటువంటి ఆర్ద్రమైనటువంటి వస్త్రము అని చెప్తారు. ఆరాధనా విధిలో మనం దాన్ని ప్లోత వస్త్రం సమర్పయామి అని అంటూ ఉంటాం చూసారా. ఇక్కడ ప్రోత వస్త్రం ఒకటి. ఏది ప్రోత వస్త్రం అవుతోంది, ఎక్కడ ఉంది అంటే సూత్రవతీ దేవి ధరించినటువంటి ఉత్తరీయం మీద అమ్మవారి పాదానికి పూసుకున్నటువంటి లత్తుకల యొక్క గుర్తులు కనిపిస్తున్నాయట, ఆ రంగు మరకలు కనిపిస్తున్నాయట. అలాంటి వస్త్రము భుజాల మీద ప్రకాశిస్తూ ఉండేటటువంటి భుజములు కలిగిన అని అంటున్నారు. సూత్రవతీ దేవిని అందంగా మనకి కనిపిస్తున్నారు. ప్రోత లసత్ దోర్వల్లి విలాస. భుజములు లతలలా ఉన్నాయి. ఆ లతల లాంటి ఆ భుజాల మీద వస్త్రం వేళ్లాడుతోంది. ఏమిటా వస్త్రం? ఉత్తరీయాన్ని ధరించి ఉంది. ఆ ఉత్తరీయం మీద ఏం కనిపిస్తున్నాయి అంటే అమ్మ యొక్క పాదాల యొక్క ఆ లత్తుక చిహ్నాలు కనిపిస్తున్నాయి. ఎలా వచ్చేయండి అంటే ఆమె అమ్మవారికి పాదసేవ చేస్తుంది. అలా పాదసేవ చేసేటప్పుడు ఆ చేతులు బహుశా తుడుచుకుంటుందో, లేకపోతే ఇలా తన శరీరం మీద అమ్మ పాదాలు పెట్టుకుని పాద సంవాహనం చేస్తుందో, భుజాల మీద పెట్టుకుని చేస్తుందో, ఆ లత్తుక దీనికి అంటుతుందన్నమాట. ఆమె చాలా సుకుమారంగా ఉంది. ఆమె భుజాలు కూడా లతలలా ఉన్నాయి. ఆ లతల మీద వేలాడుతూ ఉండేటటువంటి వస్త్రంలాగా ఉంది ఆమె ఉత్తరీయం. అది ఆమె చేస్తూ ఉండేటటువంటి సేవాభాగ్య సూచకంగా ఉంది అంటున్నారు. శ్రీపద లాక్షాలాంఛిత సేవాప్రోతం అంటున్నారు. అంత ఆదరంగా మనకి తెలియచేస్తున్నారు. లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయాం అనేటటువంటి శ్లోకంలో దేవవనితలందరి చేత సేవింపబడేటటువంటి వైభవం కలిగినది. అంతేకాదు మన శ్రీరంగరాజస్తవంలోనే మనం కుముద ముఖాన్ గణనాయకాన్ అనేటటువంటి చోట ప్రహరణ పరివార వాహనాఠ్యాన్ అనే ఒక పదార్థం చెప్పుకున్నాం. అంటే ఆ గణనాయకులు మాత్రమే కాదు, వారికి ఉండే ఆయుధాలు, వారి యొక్క పరివారము, వారికి ఉండేటటువంటి వాహనములు అన్నీ భగవంతుని సేవకే వినియోగపడతాయి అని చెప్పారు అక్కడ. అలాగే ఇక్కడ విశ్వక్సేనులు పరివార సమేతంగా సేవాభాగ్యాన్ని పొందినవారు. ఆయన భగవంతుని సేవ చేస్తే ఆయన భార్య అయినటువంటి సూత్రవతీదేవి అమ్మవారి యొక్క సేవని చేస్తూ ఉంటుంది. ఆ సేవా చిహ్నాలు స్పష్టంగా ఆమె ధరించినటువంటి వస్త్రం మీద కనపడుతూ ఉన్నాయి. సూత్రవతీదేవా అని గుర్తిస్తున్నారనమాట. అంతగా నిమగ్న అయి ఆమె అమ్మవారి యొక్క సేవని చేసుకుంటోంది. ధౌత వస్త్రాన్ని ధరిస్తే ఆ లత్వక మరకలు అంటుకుంటున్నాయి. అది కూడా నాజూకైన శరీరం, అందమైనటువంటి భుజాలు, లతల లాంటి భుజాలు. ఆ లతల మీద ఒక వస్త్రాన్ని ఆరవేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది ఆమె ధరించినటువంటి ఉత్తరీయము. ఆ వస్త్రం లత్తుక అంటినటువంటి వస్త్రము అని చెట్ల తీగల మీద బట్టలు ఆరవేస్తే ఎలా ఉంటుందో ఆమె శరీరం మీద, ఆమె భుజముల మీద ధరించినటువంటి ఉత్తరీయం కూడా అలాగే ప్రకాశిస్తోంది. అలాంటి వస్త్రం కలిగినటువంటి, అలాంటి వస్త్రంతో కూడినటువంటి భుజ వైభవం కలిగినటువంటి సూత్రవతి అంబాం అశిశ్రియం, ఆమెని ఆశ్రయిస్తున్నాము అంటున్నారు ఇందులో. అంటే
ఇందులో సేవా నిరతి కనిపిస్తోంది, సేవా లాంఛనము కనిపిస్తోంది అని అనుకుంటున్నాం. సూత్రవతీదేవి భుజాల మీద ఉండేటటువంటి భుజాలకు ఉండే లక్షణం ఏమిటి అంటే లత్తుక రసధ్నం, అమ్మ పాద లత్తుకతో కూడినటువంటి వస్త్రము కలిగి ఉండుట అని మనం ఇక్కడ చెప్పుకున్నాం. ఇప్పుడు ఒక చిన్న అభ్యాసం చేద్దాం సరదాగా. భుజాలు కదా చూస్తున్నాము. భుజాలు ఎవరి భుజాలు ఏ ఏ చిహ్నాలని కలిగి ఉంటాయి మనకి తెలిసినది ఎంతవరకు అని ట్రై చేద్దాం. అందులో మొట్టమొదట భగవంతుడే వస్తాడు కాబట్టి స్వామిని చూద్దాం మనం. ఆ స్వామి యొక్క భుజాల మీద ఉండేటటువంటి గుర్తులు ఏమిటి, ఎలాంటి గుర్తులు కలిగి ఉంటాడు ఆయన. ఇంకొకటి, ఆయన సేవాపరులైనటువంటి గరుత్మంతుడికి ఉండేటటువంటి గుర్తులు ఏమిటి. ఇది మనకి ఆళ్వందార్లు స్పష్టంగా భుజకీర్తులు గుర్తులో చెప్తున్నా, ఆభరణాలు మనం అడగడం లేదు. జ్యాకిణ కర్కశై శుభై గుర్తు తెసుకోండి. ఆళ్వందార్లో ఒక స్తోత్రంలో ఒక శ్లోకం జ్యాకిణ కర్కశములు అని చెప్తున్నారు. ఎప్పుడు శార్ంగాన్ని ధరించి ఉంటాడు కదండి ఆయన. ఆ శార్ంగాన్ని ధరించి ఉన్నప్పుడు దాని వింటి నారి ఉంటుంది చూసారా, ఆ వింటి నారి ఒరిపిడి వల్ల కలిగినటువంటి గుర్తులు కలిగినటువంటి గట్టిపడినటువంటి భుజములు కలిగినటువంటి వాడు అని జ్యాకిణ కర్కశములు అని ఆయన భుజాల మీద ఉండేటటువంటి గుర్తులని అక్కడ చెప్తారు. అలాగే గరుత్మంతుణ్ణి మనం సేవించినప్పుడు తదంఘ్రి సమ్మర్ద కిణాంక శోభినా అంటారు ఆళ్వార్లు. భగవంతుడు ఆ గరుడుణ్ణి అధిరోహించి పద తొందరగా పద తొందరగా పద తొందరగా పద అని ఆయన కాలితో ఒరిపిడి చేస్తూ ఉంటాడు. అలా ఒరిపిడి వల్ల కలిగినటువంటి కిణములు కలిగినటువంటి వాడు గరుత్మంతుడు అంటారు. ఇక్కడ అమ్మవారు అలాగా ఇబ్బంది పెట్టదు కనుకే అమ్మవారి పాద సంవాహనం చేస్తూ ఆ గుర్తులు తన ఉత్తరీయం మీద కలిగి ఆ ఉత్తరీయాన్ని ధరించినటువంటి భుజములు కలిగి ఉన్నది సూత్రవతీదేవి అంటారు. ఈ గుర్తులు అనేసరికల్లా మనకి దివ్య దేశాలలో వాహనాలను మోసేటటువంటి శ్రీ వైష్ణవ భాగవతోత్సముల యొక్క భుజస్కంధాలని కూడా మనం ఒక్కసారి చేస్తే అందు మీద కూడా ఆ వాహనాలని మొయ్యడం వల్ల కాయలు కాచినటువంటి భుజాలు కలిగినటువంటి వారిని ఎంతమందినో మనం దివ్య దేశాలలో సేవించవచ్చు. గుర్తంటే అలా ఉంటుంది, సేవ చేస్తారు అంటే అలా ఉంటుందన్నమాట. అలాంటి అందమైనటువంటి భుజములు కలిగిన సూత్రవతీదేవిని అంబాం అంటున్నారు. నోరార మా తల్లి అంటున్నారు. గురుపత్నిని అంత ప్రేమగా చూసుకోవాలన్నమాట. మా అమ్మగారు మా అమ్మగారు మా అమ్మగారు అని. మన అమ్మగారు ఉండేవారు కానీ మన పెద్దమ్మగారు ఇప్పుడు దూరంగా వెళ్ళిపోయారు, కానీ అమ్మగారంటే అంత ప్రేమ ఉండాలి. అందుకే నోరారా సూత్రవతి అనడం కాకుండా అంబాం అనేటటువంటి మాటని కూడా ఇందులో తెలియచేస్తున్నారు. ఇంకా చాలా గుర్తులు మనకి చెప్తున్నారు. ఆళ్వార్లలో ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా మనం గుర్తిస్తూ ఉంటాం. మనకి తిరుప్పల్లి ఎడచిలో ఉండేటటువంటి ఒక పాసుర పాదాన్ని ఇస్తున్నారు చూడండి. తొండరడి పొడి ఆళ్వార్లకి గుర్తుగా చెప్తున్నారు. కానీ పూలబుట్ట పట్టుకుని ఉండేటటువంటి ఒక పూలబుట్ట పట్టుకుని ఉన్నటువంటి పెరియాళ్వార్లను కూడా పెరియాళ్వార్ల బుట్ట అంటారు. కానీ తొండరడి పొడి ఆళ్వార్లు వారే చెప్పుకున్నారు. తొడయత్త తుళభముం కూడయం పొలిందు తోన్నియ తోళ్ తొండరడి పొడి అనేటటువంటి మాటని మనకి చెప్తారు. తొడయత్త తుళభముం కూడయం పొలిందు, తులసి మాలికలు పట్టుకుని పూలబుట్ట పట్టుకుని తోన్నియ తోళ్ ఆ ప్రకాశిస్తూ ఉండేటటువంటి భుజములు కలిగినటువంటి తొండరడి పొడి ఆళ్వార్లు. ఖడ్గం పట్టుకుంటే తిరుమంగయ్య ఆళ్వార్లు ఇలా మనం గుర్తులు పెట్టుకుంటాం చూసారా. అలాగా తొండరడి పొడి ఆళ్వార్ల భుజాలు కూడా అలా పెరుమాళ్ల ఆరాధన కోసం కావలసినటువంటి సామగ్రిని పట్టుకుని ఉండి ప్రకాశిస్తూ ఉండేటటువంటి భుజాలు అని చెప్పినట్లుగా సూత్రవతీదేవికి కూడా శ్రీ పరిచర్యని గురించి ఇందులో చెప్తున్నారు. ఇంకో విషయం మనం ఇక్కడ ప్రకాశం చేసుకోవచ్చు. లక్ష్మీ పదలాక్ష అని వచ్చింది కదా. ఈ పదాలు మనకి ఇంతకు ముందు ఎక్కడెక్కడ వచ్చాయి సులభంగా చెప్పేస్తాం మనం. వేదాంతాస్తత్వ చింతామురభిదురసి యత్పాద చిహ్నైః
తరంతి అదొకటి. అమ్మ యొక్క పాద చిహ్నముల చేతే కలిగినది పాద చిహ్నములు కలిగినదే ఆ శ్రీహరి యొక్క ఉరము అని మనం చెప్పుకున్నాం. అంతేకాదు ఇక్కడ దోర్వల్లి అనే పదము, అలాగే లాక్షారసము అనేటటువంటి పద లాక్షా చిహ్నములు ఈ రెండూ కలిపాయి కాబట్టి వల్లిగా పోల్చబడము, అలాగే లాక్షా చిహ్నములు కలిగినది అని అన్నప్పుడు అస్థి వస్త్వితమిత్తంత్వం అనేటటువంటి శ్లోకంలో లక్ష్మీపద లాక్షైక లక్షణం, లక్ష్మీపద లాక్ష లక్షణము కలిగినదే భగవత్తత్వం అని అక్కడ కూడా లక్ష్మీపద లాక్ష శ్రీపద లాక్ష ఇక్కడ ఉంది. అలాగే దోర్వల్లి అని వచ్చిన చోట మనం ఇంకొక శ్లోకాన్ని గుర్తు చేసుకోవచ్చు. లక్ష్మీ కల్పలతోత్తుంగ స్తనస్తబక చంచలం అనేటటువంటి శ్లోకంలో లక్ష్మీ కల్పలత అని ఆమెని కల్పలతగా రూపణ చెయ్యడం అనేది కూడా మనకి ఆ శ్లోకంలో కనిపిస్తుంది. ఇక్కడ దోర్వల్లి భుజములే లతలుగా ఉన్నాయి అంటూ చెప్తున్నారు. ఇందులో ముందే చెప్పుకున్నట్లుగా అశిశ్రియం సేవించేను, ఆశ్రయించేను అంటున్నారు. ప్రపద్యే అంటే పడతాను అని అర్థం, పడుతున్నాను అని అర్థం. అలా కాకుండా పట్టేసేను అని అర్థంలో అడికేష్ అమర్ందు పుగుర్ందేనే అనే అర్థంలో ఇక్కడ భూతకాలికమైనటువంటి క్రియాపద ప్రయోగం జరిగింది అని మనకి వ్యాఖ్యానంలో వివరణ చేస్తున్నారు. ఇప్పుడు ఈ శ్లోకాన్ని చదువుకుంటూ తర్వాత శ్లోకం కూడా చెప్పేస్తున్నాం, 10 నిమిషాల్లో మనకి అయిపోతుంది. సైన్యధురీణ ప్రాణ సహాయాం సూత్రవతీమాశిశ్రియమంబాం శ్రీపదలాక్షాలాంఛిత సేవా ప్రోతలసద్దోర్వల్లి విలాసం. ఇక్కడ మనం సూత్రవతీ దేవిని గురించినటువంటి ప్రస్తావం కూడా జరిగింది కనుక మనం చివర్లో 3 శ్లోకాలు కూడా చదువుకుందాం. అందులో ఒకటి మనందరికీ వచ్చింది, అది తర్వాత శ్లోకం దగ్గర మనం అనుసంధానం చేసుకుందాం. ఇప్పుడు సూత్రవతీ దేవి గురించి వచ్చింది కాబట్టి ఈ శ్లోకాన్ని మనం చెప్పుకుందాం. ఇది విశ్వక్సేన ప్రార్థనా శ్లోకం అన్నమాట. వందే వైకుంఠ సేనాన్యం దేవం సూత్రవతీ సఖం యద్వేత్ర శిఖరస్పందే విశ్వమేతత్ వ్యవస్థితం. వెనుకటి శ్లోకంలో ఉన్న అంశానికి ఈ శ్లోకంలో ఉండేటటువంటి అంశానికి రెండింటికి సంబంధించినటువంటి శ్లోకం. వందే వైకుంఠ సేనాన్యం. సేనాన్యం అనే పదం మనకి వెనక శ్లోకంలో వచ్చింది. వైకుంఠ సేనాని ఆయన. దేవం సూత్రవతీ సఖం. సూత్రవతీ సఖుడు అంటే సూత్రవతీ దేవి యొక్క భర్త అని. యద్వేత్ర శిఖర స్పందే, ఒక్కసారి ఆ వేత్రాన్ని కనుక అలా ఆడిస్తే విశ్వమేతత్ వ్యవస్థితం, అలా దానితోటే మొత్తం ఈ వ్యవస్థనంతటినీ విశ్వాన్నంతటినీ వ్యవస్థితం చేస్తున్నారు అనే ప్రార్థనా శ్లోకాన్ని భావన చేసుకుంటూ ఇప్పుడు మనం 52వ శ్లోకాన్ని కూడా అనుసంధానం చేసేసుకుందాం. విదధతు సుఖం విశ్వక్సేనస్యతే ప్రథమే భటాః కరిముఖ జయత్సేనో కాలాహ్వ సింహముఖౌ చనః జగతి భజతాం తత్తత్ ప్రత్యూహతూలదవానలా దిసి దిసి దివారాత్రం శ్రీరంగ పాలన కర్మఠాః. ఇది శ్లోకం. విశ్వక్సేన పరివారాన్ని గురించినటువంటి ప్రస్తావన. ఇది నిత్య గ్రంథంలో మనకి కనిపిస్తుంది. నిత్య గ్రంథంలో మనకి అనంత గరుడ విశ్వక్సేనులని ప్రార్థన చేస్తారు. వాళ్ళ పరివారాన్ని గురించి ప్రస్తావన ఉండదు, కానీ విశ్వక్సేనులకి నమస్కారం చేస్తూ విశ్వక్సేన పరిజనానికి కూడా నమస్కారం చేస్తున్నారు. మనకి ఆ క్రమంలో అక్కడ కనిపిస్తుంది. ఇంతకు ముందు మనం చెప్పుకున్నాము, అనంతుడు పీఠానికి ఎక్కడ ఉంటాడు, గరుడు ఎక్కడ ఉంటాడు, విశ్వక్సేనులని ఎక్కడ మనం సేవించాలి, ఎవరికి ఎన్ని చేతులు ఉంటాయి, ఇంతకు ముందు మనకు ప్రస్తావన వచ్చింది. మీకు గుర్తుందో లేదో, పోనీ ఇప్పుడు మళ్ళీ గుర్తుపెట్టుకుందాం ఒక్కసారి. అనంతుడు మామూలుగా నివాస శయ్యాసన పాంసుక అది వదిలేసి నిత్యసూరి పరివారంగా మనం ఆ స్వామి యొక్క పీఠం దగ్గర వారిని దర్శించాలి అని అంటే అనంతుడు స్వామికి వెనుక వైపు ఉంటాడు. హలము
ముసలము పట్టుకొని ఉంటాడు, ఆయన చతుర్భుజుడు అయి ఉంటాడు అని మనం ఇంతకు ముందు చెప్పుకున్నాము. నమస్కార ముద్రతో ఆయన ఉంటాడు అని చెప్పుకున్నాం. అలాగే గరుడు స్వామికి ఎదురుగా ఉంటాడు, అభిముఖంగా ఉంటాడు, ద్విభుజుడై ఉంటాడు. ఆయన గరుడునికి 2 భుజాలే ఉంటాయి అని మనం చెప్పుకున్నాం. అలాగే ఈయన అంటే ఇప్పుడు ఈ విశ్వక్సేనులో ఉండేది పెరుమాళ్ల పీఠానికి ఈశాన్య భాగంలో, తూర్పుకి ఉత్తరకానికి ఉండేటటువంటి మధ్య భాగంలో ఈశాన్య భాగంలో ఉంటాడు, చతుర్భుజుడై ఉంటాడు, శంఖ చక్రాలని ధరించి ఉంటాడు, ఒక చేతితో ఆయన ముద్రని కలిగి ఉంటాడు, అభయముద్రని, ఒక చేతిలో దండాన్ని లేదా వేత్రాన్ని ధరించి ఉంటాడు అని మనకి చెప్తున్నాడు. సేనాపతి ఉత్సవం, విశ్వక్సేనుడు, ద్విధి శోధనం, ఇవన్నీ ఉత్సవాలలో మనం సేవిస్తూనే ఉంటాం చూసారా. అలాంటి ఆయనని సేవించి ఆయనని సపరివారంగా సేవించాలి అనేటటువంటి ఆ రామానుజుల విధానంలో భట్టర్ వారు ఇక్కడ పరివారాన్ని గురించి కూడా చెప్తున్నారు. ఇంతకు ముందు మనం కుముదాక్ష అనేటటువంటి ఒక 8 మందిని చదువుకున్నాం నగరపాలకులుగా. ద్వారపాలకులుగా ఒక 8 మందిని చెప్పుకున్నాం. ఇందులో ఈయన పరివారంగా 4 చెప్తున్నారు. 4 మాత్రమే పరివారం అని అనుకోవద్దు మనం. 4 కంటే కూడా చాలా మంది ఉన్నారు. పరశతం ఉంటుంది ఆయన పరివారం, అందులో సందేహం లేదు. ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ ఒక శ్లోకాన్ని మనం బాగా తెలిసినటువంటి విశ్వక్సేన ప్రార్థనని అనుసంధానం చేసుకుంటే, యస్య ద్విరద వక్త్రాజ్యాః పారిషజ్యాః పరశతం విఘ్నాన్ నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. ఈ శ్లోకం మనకి తెలుసు కదా, బాగా చదువుకుంటాం కదా. విఘ్ననాయకుడు విశ్వక్సేనుడు అని మనం భావిస్తాం మన సంప్రదాయంలో. యస్య ద్విరద వక్త్రాజ్యాః పారిషజ్యాః, ద్విరద వక్త్రుడు మొదలైనటువంటి వారు అనేటటువంటి దాంట్లో గజాననుడు, గజముఖుడు అని, కరిముఖుడు అని చెప్తున్నారనమాట. పారిషజ్యాః పరశతం అంటారు, శతాధికంగా ఉంటారు. కానీ ఇక్కడ ముఖ్యమైనటువంటి వారి 4 పేర్లు చెప్పు, ఇటువంటి వారు అని మనని తీసుకుని వెళుతున్నారు. ఇందులో క్రియాపదం విదధతు అనేది క్రియాపదం. విదధతు అంటే ఇచ్చుగాక, కలిగించుగాక అని. ఈ పదం మనకి ఇంతకు ముందు 2 సార్లు 2 శ్లోకాలలో వచ్చింది, అప్పుడు మనం గుర్తుపెట్టుకున్నాము. ఇప్పుడు మళ్ళీ మరొకసారి వస్తుంది విదధతు అనేటటువంటి క్రియాపదం. విదధతు సుఖం, దేన్ని కలిగించాలి? సుఖాన్ని కలిగించాలి. ఎవరు కలిగించాలి? విశ్వక్సేనస్య భటాః, విశ్వక్సేనుల యొక్క భటులు. ఎవరు? ప్రథమే భటాః అంటే ప్రధానమైనటువంటి భటులు అని అర్థం చేసుకోవాలి. మొదటివారు అంటే ముఖ్యులైనటువంటి వారు అనే అర్థంలో మనకి తెలియచేస్తున్నారు. తే ప్రథమే భటాః సుఖం విదధతు, సుఖాన్ని కలిగించుగాక. 2వ పాదంలో వాళ్ళ పేర్లు చెప్తున్నారు. కరిముఖ, కరిముఖుడు, కరి అంటే ఏనుగు, కరిముఖుడు అంటే గజముఖుడు అనర్థం, గజాననుడు అనర్థం. అయితే మనకి ప్రసిద్ధమైనటువంటి దైవంగా చెప్పబడేటటువంటి గజాననుడు కాదు, నిత్య సూరి వర్గంలో ఉండేటటువంటి గజాననుడు అనేదాన్ని మన వ్యాఖ్యానంలో స్పష్టంగానే రాసి ఉన్నారు. వ్యాఖ్యానాన్ని చదువుకోండి. తర్వాత ఆయన వేరు, ఈయన వేరు. ఈయన నిత్యసూరి కోటిలోకి చేరినటువంటి వాడు, మళ్ళీ ఆయన జన్మించేటటువంటి వాడు కాదు. ఆయన పేరు కరిముఖుడు ఒక ఆయన. జయత్సేనౌ, జయత్సేనుడు అని ఇంకొక ఆయన పేరు. కాలుడు అని మరొక ఆయన. సింహముఖౌ కాలాహ్వ సింహముఖౌ, సింహముఖుడు అంటే ఇక్కడ హరిముఖుడు అనేది పేరు. హరి అంటే సింహం అని అర్థం కూడా ఉంది కాబట్టి సింహముఖుడు అని ఇక్కడ చెప్తున్నారు. కరిముఖుడు, అలాగే జయత్సేనుడు, కాలుడు, హరిముఖుడు లేదా సింహముఖుడు అని అనుకుంటున్నాం. వీళ్ళు 4. ఇలాంటి ప్రథమ భటులు వీరు, అంటే ముఖ్యులైనటువంటి వారు. వీరు 4 చెప్పడంలో ఉద్దేశ్యం, వీళ్ళు రక్షకులు అయి ఉన్నారు, కర్మనిరతులు అయి ఉన్నారు, 4 వైపులా కాపలా కాస్తున్నారు అని చెప్పడం కోసం 4 పేర్లు ఇందులో చెప్పారు.
ముఖౌచ నహా సుఖం విదధతో, మనకు సుఖమును కలిగింతురుగాక అని అంటున్నారు. ఏం చేస్తారు? మనకెందుకు వాళ్ళతో మనకు అవసరం ఏమిటి అంటే, మనం భగవంతుణ్ణి సేవిస్తాం. భగవంతుడి భక్తులైనటువంటి వారికి ఎప్పుడూ ఏదో ఒక విఘ్నం మంచి పనిలో కలుగుతూనే ఉంటుంది. మొన్న పరీక్ష అంటే పరీక్ష ఎవరికి అంటే చదువుకున్న వాళ్ళకి అని అనుకున్నాను చూసారా? అలాగే జగతి, ఈ జగత్తులో భజతాం, భగవంతుణ్ణి సేవిస్తూ ఉండేటటువంటి వారి యొక్క తత్ ఆయా ప్రత్యూహ తూల దవానలాహ, ఈ భటులు ఎలాంటి వాళ్ళుట అంటే భగవద్భక్తులైనటువంటి వారు చేసేటటువంటి సత్కార్యములలో అలా కలిగేటటువంటి అంతు లేకుండా కలిగేటటువంటి ప్రత్యూహములు అంటే విఘ్నములు అని అర్థం అన్నమాట. విఘ్న నివారకుడు అని చెప్తాం కదా మనం. అలాగే ప్రత్యూహ తత్ ప్రత్యూహ, ఆయాయ అడ్లు ఏ రకమైనటువంటి విఘ్నములు వస్తాయో అవన్నీ కూడా వీరి దగ్గర అస్సలు మిగలకుండా ఉంటాయి. ఎందుకంటే అవన్నీ దూది పింజల లాంటివి. ఆ దూది పింజలని భస్మం చేసేటటువంటి దావానలం లాంటి వారు వీరు అని అంటున్నారు. మన కాండాళ్ళమ్మ వారు చెప్తారే తీయినిల్ తూషాభం అన్నటువంటి ప్రయోగం ఇక్కడ చేయబడుతుంది అన్నమాట. మనం అంటే మనం భక్తులు అనుకుంటే భగవద్భక్తులు చేసేటటువంటి సత్కార్యములకు కలిగేటటువంటి విఘ్నములనేటటువంటి తూలమునకు దవానలము వంటి వారు, అంటే విఘ్నాలని సర్వనాశం చేసేవారు, విఘ్నములు కలగకుండా పోగొట్టేటటువంటి వారు. ఎప్పుడండి? ఏదైనా ఒక ఫిక్స్డ్ టైం ఉంటుందా అంటే కాదు. దిసి దివా రాత్రం చేసేటటువంటి పని ఎలా చేయాలి? కర్మఠుడు అంటారు ఇందులో. అంటే వర్కహాలిక్ అని అనుకోవాలన్నమాట. కర్మలో అద్భుతమైనటువంటి చేసే పనిలో మంచి శక్తి కలిగినటువంటి వారు, నిరంతరము ఆ పనిని విడవకుండా చేసేటటువంటి వారు. ఇది వాలంటీర్స్ అయిన వాళ్ళ సేవాపరులైన వాళ్ళ యొక్క లక్ష్యం అన్నమాట. దిసి అన్ని దిక్కుల, దివారాత్రం రాత్రి పగలు అనేటటువంటి తేడా లేకుండా, శ్రీరంగ పాలన కర్మఠాహ, శ్రీరంగాన్ని పాలించటం అంటే రక్షించటం అనేటటువంటి కర్మలో మంచి సమర్థులైనటువంటి వారు అని అర్థం. అంటే వీరు శ్రీరంగ నగరానికి 4 వైపులా రక్షకులుగా ఉండి శ్రీరంగనాథుణ్ణి సేవించేటటువంటి భక్తులకి కలిగేటటువంటి విఘ్నములను తొలగించేవారు అవుతారు. 4 దిక్కులో ఉంటారు. దివారాత్రాలు ఆ రక్షణ పనిలో నిమగ్నులై ఉండేటటువంటి వారు. మాకు అలాంటి విఘ్నాలని తొలగించి సుఖం కలిగేటట్లుగా చేయుగాక అంటున్నారు. ఇందులో నహా అని 2వ పాదం చివర ఉంది చూసారా? నహా మనకు అని అర్థం అన్నమాట. ఈ లోకంలో మనలాంటి వారికి కలిగేటటువంటి విఘ్నాలని తొలగించేటటువంటి సమర్థులు ఈ విశ్వక్సేనుని యొక్క పరివారము. వారు నలుగురు కాదు, చాలా మంది ఉన్న ప్రధానులు 4 అని చెప్తున్నారు. ఆ 4 ఎవరు? కరిముఖుడు, జయత్సేనుడు, కాలుడు, సింహముఖుడు అనేటటువంటి వారు మంచి కర్మఠులు అంటున్నారు. మంచి పదం గుర్తుపెట్టుకోండి. ఆ పెద్దలు వారి ప్రవచనాలలో ఒక సంస్కారం ఉంటుంది. మహానుభావులైనటువంటి పెద్దలు మాట్లాడే మాటలు చాలా సింపుల్ గా అనిపిస్తున్నాయి, కానీ మంచి మంచి పదప్రయోగం చేస్తారు. ఆయన మంచి కర్మఠుడు అన్నారు అనుకోండి. కర్మఠుడు అంటే మనకేమిటో అర్థం కాదు మామూలుగా. ఇప్పుడు మనం చదివేసుకుంటున్నాం కాబట్టి ఇలాంటి పదాలని నోట్ చేసి పెట్టుకోవాలి. కర్మఠుడు అంటే అర్థం ఏమిటి? పని చెయ్యడంలో ఆరితేరినటువంటి వాడు, పనిలో నిండుగా శ్రద్ధ కలిగినటువంటి వాడు. కర్మసూరస్తు కర్మఠ అని మనకి వ్యాఖ్యానంలో దాని వివరణ కూడా ఇచ్చినారు చూడండి. ఆ అమరంలో కర్మఠుడు అంటే కర్మసూరుడు అని అర్థం అనమాట. అంటే పనిలో ఇంకా అడ్డు ఉండదనమాట. ఆ పని అంటే అంత పిచ్చి అంటారు. దాన్నే మనం చెప్పుకోవాలి అంటే వర్కహాలిక్ అని చెప్పుకోవాలి. కర్మలో విసుగు విరామము లేకుండా సమర్థవంతంగా ఆ పనిని నెరవేర్చేటటువంటి వారిని కర్మఠులు అంటారు. ఇప్పుడు వీరికి ఉండేటటువంటి పని ఏది? నియతమైనది రక్షణ కర్తవ్యం.
దేన్ని రక్షిస్తున్నారు? శ్రీరంగాన్ని రక్షిస్తున్నాడు. ఎలాగా అంటే దివారాత్రం. ఇప్పుడు ఈ కర్మఠుడు అనేటటువంటి మాటని మనం ఎవరి విషయంలో, రామాయణంలో ఎవరి విషయంలో మనం ప్రయోగించవచ్చు చెప్పండి? దివారాత్రం అని కూడా వచ్చింది, కర్మఠుడు అని వచ్చింది. రామాయణం వాళ్ళు ఒక్కసారి ఆలోచించండి. అంటే దూతగా వెళ్ళి వచ్చేసాడు. ఆ తర్వాత హనుమ అలా చెప్పిన పనే చేశాడు. ఆయనంత కాదు, దివారాత్రం అన్న దగ్గరకు వచ్చిన గుడ్ లక్ష్మణుడు అహం సర్వం కరిష్యామి జాగ్రత్త స్వపతశ్చతే. మీరే అవస్థలో ఉన్నా నేను చూసుకుంటా, నేను అన్ని బాధ్యతలు నిర్వహిస్తాను అని లక్ష్మణస్వామి చెప్పారు చూసారా? అలా ఆయన మంచి కర్మఠుడు అన్నమాట. అలాంటి సేవలో ఆయన ఆరితేరినటువంటి వాడు. అలాగే వీరు కూడా సేవకులై ఆయన పరివారమై శ్రీరంగ పాలనం చేస్తూ భగవద్భక్తుల యొక్క విఘ్న నివారకులు అయినటువంటి వీరు నహా సుఖం విదధతు, మనకి సుఖములను కలిగించుగాక, సుఖమును కలిగిద్దురుగాక అని అనుకోవాలి. మనం కూడా ఎప్పుడైనా ఏదైనా పని ప్రారంభించినప్పుడు మనకెక్కడ విఘ్నాలు వస్తాయో అనేటటువంటి భయం ఉంటే ఆ విఘ్న నివారణ కోసం మనం ఈ శ్లోకాన్ని అనుసంధానం చేసుకుంటే మన పనిలో ఏ రకమైనటువంటి ఆటంకమూ కలగకుండా వారే ఆ బాధ్యతను వహించి విఘ్నాన్ని పోగొడతారు. దవానలో ఎవరు అంటే ఈ కర్మఠులైనటువంటి ఈ స్వామి యొక్క పరివారమే. అలాంటి వారి దగ్గర మన కార్యములకు ఉండేటటువంటి విఘ్నములు దూది పింజలు అయిపోతాయి. అంటే ఆ దూది పింజలు ఆ దావానల దగ్గర రూపుమాసిపోతాయి. మన విఘ్నాలు కూడా అలాగే పక్కకి వెళ్ళిపోతాయి. బెంగక్కర్లేదు. ఏదైనా మంచి పెద్ద పెద్ద పనులు ప్రారంభం చేసుకున్నాం అనుకోండి, అమ్మో ఎలా జరుగుతుందో అనేటటువంటి బెంగ మనకి ఉంటుంది. అలా అక్కర్లేకుండా ఇలాంటి శ్లోకాలని మనం అనుసంధానం చేసుకుంటే ఆ సమయంలో భయం కలిగినప్పుడు విఘ్న నివారకుడు అయి విశ్వక్సేన పరివారమే మనని సంరక్షించేది అవుతుంది అని ఈ శ్లోకంలో ఆ పరివారానికి కూడా నమస్కారం చేస్తున్నారు. దీనికి బదులుగానే మనకి చిన్న ప్రసిద్ధమైనటువంటి శ్లోకం యస్యద్విరద వక్త్రాజ్యాహ అనేటటువంటి శ్లోకం. ఈ రెండింటినీ కూడా ఉపదేశాత్మకంగా మనం అనుసంధానం చేసుకుంటూ ఈనాటి వ్యాసంగాన్ని పరిపూర్ణం చేసుకుందాం. ఇవాళ మనకి